పవన్ ఏమనొద్దేమో, ఎందుకంటే బండ్ల గణేష్ గారికి ఆయన దేవుడే. ప్రకాష్ రాజు ఆయన లెఫ్ట్ ఐడియాలజీతో ఆయన బీజేపీని ఇటు పవన్ కళ్యాణ్ ఆయన కార్నర్ చేస్తూ ఉంటాడు. సో కాబట్టి నువ్వు పవన్ కళ్యాణ్ జోలికి ఎందుకు వస్తున్నావు అంటుండు. ఇప్పుడు ఆయన ఎందుకు వస్తున్నాడు, ఆయన అందరి గురించి మాట్లాడతాడు కదా. నాకైతే ఆయన వ్యక్తిత్వం హననము ఇదంతా అయితే నాకేం కనవల్లే. ఇప్పుడు బండ్ల గణేష్ గారు కానీ, ఆమె హేమ గారు కానీ, ఇంకెవరన్నా కానీ ఇప్పుడు తెలంగాణలో 10 ఎకరాల చెరువు, కోడి చెరువుని గుటుక్కున మింగేసిండు ఉత్తగానే. ఇట్లా కోడి బియ్యం గింజని మింగినట్టు టక్కుమని మింగేసిండు 10 ఎకరాలు. ఇప్పుడు ఆ 10 ఎకరాల భూమి గురించి మాట్లాడమని అడుగుతున్నాం మేము. ఇప్పుడు ఈ ఉత్తగానే మేము ఒకవేళ కబ్జా చేసి ఉంటే తీసుకోమని చెప్పు రేవంత్ రెడ్డికి అనడం కాదు కదా. మేము గ్రౌండ్లోకి వెళ్ళి మొత్తం అంతా చూపించినాం కదా, దాని గురించి చెప్పమనండి కదా. పవన్ కళ్యాణ్ తెలంగాణలో రాజకీయం చేద్దామని ప్రయత్నం చేసేటప్పుడు మరి తెలంగాణ ప్రజలను అవమానించేలాగా ఎందుకు మాట్లాడిండు? మరి గద్దర్కి నేను కారు కొనిచ్చినాన్ని గద్దర్ని అవమానించేలాగా ఎందుకు మాట్లాడిండు? ఇప్పుడు ఆయనన్న పేర్లు పెట్టలే ప్రకాష్ రాజ్, కానీ పవన్ కళ్యాణ్ పేర్లు పెట్టి మరి తెలంగాణను అవమానించిండు, గద్దర్ని అవమానించిండు కదా. మరి ఇది కదా వ్యక్తిత్వ హననం అంటే. మరి దీని గురించి మీరు కూడా రెస్పాండ్ కావాలి కదా.